విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి విమర్శలపై కూడా రాష్ట్ర నాయకులు సిపిఐ నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నాగప్రభ గారు, క్షేత్రస్థాయిలో కొన్ని కార్మిక సంస్థలు కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి విష సంస్థలు కూడా విష ప్రచారం చేస్తున్నాయని చెప్పి నేను రేవేం చూస్తారు ఇలాంటి. అందరికీ నమస్కారం. కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికై పాపం ఏలూరు వచ్చారు, మంచిదే. ఆయన మంచి మాటలు మాట్లాడిపోతే బాగుండేది. కమ్యూనిస్టుల మీద కార్మిక సంఘాల మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అదేదో కొత్తవాడికి ఏదో వస్తే ఏదోలా ఉంది వ్యవహారం. కానీ విశాఖ ఉక్కుకు సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పెద్ద పోరాటం నడిచి 32 మంది బలిదానాల వల్ల వచ్చింది అది. దాంతోపాటు దగ్గరగా సుమారు 64 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. అప్పుడు 32 మంది చనిపోయిన కారణంగా. అందులో ఏలూరు ఎంపీ వీరమాచినేని విమలాదేవి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచింది. అట్లాగే ఏలూరు ఎమ్మెల్యే అత్తులూరి సర్వేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, వీళ్లు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. అందరి త్యాగాల ఫలితంగా ఆ విశాఖ ఉక్కు వచ్చింది. దానిని మోడీ గారు, అమిత్ షా గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటే, జిల్లాలు ఇడిపోకముందు 13 జిల్లాల్లో విశాఖ ఉక్కుని రక్షించాలని ఆందోళన 13 జిల్లాల్లో పాదయాత్రలు చేసిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. దాంతోపాటు అక్కడ కార్మిక సంఘాలు, పౌర సమాజం అంతా కూడా 2 సంవత్సరాల కాలంగా ఆ విశాఖ ఉక్కుని రక్షించుకోవడం కోసం నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలన చేయడానికి గతంలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి గారు, అలాగే శ్రీనివాస వర్మ గారు అసిస్టెంట్ మంత్రి, ఆయన కూడా అక్కడికి వెళ్లారు. వెళ్ళి వచ్చి చేసింది ఏమంటే 11,500 కోట్లు సుమారుగా దాన్ని కేటాయించి, డబ్బు మేము కేటాయించాం కాబట్టి దీన్ని ఇంకా ప్రైవేటీకరణ కాదు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మాయమాట చెప్పారు. కానీ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? కేటాయించడం వాస్తవమే, అందులో 500 కోట్లు జీఎస్టీకి పోయింది. అలాగే దగ్గరగా 1000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకి సంబంధించి ఏ విధమైన పరికరాలు కానీ జీతాలకు కానీ కేటాయించకుండా పాత అప్పులకి వాటిని జమేశారు. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి అప్పుల్లో ఉండకోకుండా ఉంటే ఎవరైనా వస్తారు కొనటానికి అనే దాంతో ఆ అప్పులకు జమేశారు. మిగతా డబ్బు ఇప్పటికీ శాంక్షన్ కాల, ఇది వాస్తవం. దాంతోపాటు వారం రోజుల క్రితం విశాఖ ఉక్కుకు సంబంధించి 42 విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని పిలిచి టెండర్స్ పిలిచారు. అంటే దానికి ఓకే చేస్తే, టెండర్స్ ఓకే చేస్తే చాలా భాగం ప్రైవేటీకరణ అయిపోయినట్టే. అందుకోసం మళ్ళీ విశాఖ ఉక్కుని రక్షించుకోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాలు సంయుక్తంగా పోరాటానికి సిద్ధపడతా ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు విశాఖపట్నంలో అన్ని సంఘాలతోనూ ప్రజలందరినీ, పౌర సమాజాన్ని పిలిచి ఒక సమావేశం వేశారు. ఆ సమావేశంలో ఆయన విషయాన్ని చక్కగా చెప్పారు. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక వారం రోజులు 10 రోజుల లోపు అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలను పిలిచి విజయవాడలో ఒక సమావేశం వేయబోతా ఉన్నాం. అంటే విశాఖ ఉక్కుకి రక్షకులు ఎవరన్నా ఉంటే, రక్షించాలని దెబ్బలాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులేనని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేగాని మీరు మాయ మాటలు చెప్పి సొమ్ముని కేటాయించి ఆ సొమ్మునేమో విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేటాయించకుండా, దానికి ప్రైవేటు గనులు కేటాయించుకోకుండా, లేకపోతే అక్కడేమో దగ్గరగా 4,500 మందిని పైగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేసి 3,000 మంది పైగా విఆర్ఎస్ ఇచ్చేసి ఉద్యోగులకి ఇంకొక 1,500 మంది 1,700 మందిని ఇవ్వటానికి సిద్ధంగా పెట్టి, అంటే ఇంతమందిని మాన్పించడం ఒక భాగం, దాని డెవలప్మెంట్కి ఏ ఒక్క రూపాయి కేటాయించకపోవడం రెండో భాగం, దానికి గనులు కేటాయించకపోవడం మూడో భాగం. ఇన్ని చేస్తూ 42 విభాగాల్లో మీరు టెండర్స్ పిలిచారంటే దీన్ని ప్రైవేటీకరణ చేయటానికా కాదా? మీరు ఈ మాట విశాఖ నగరానికి వెళ్ళి అక్కడ కార్మిక సంఘాలని, అలాగే పార్టీలను కూడా మీరు ఒప్పించగలిగితే ఇది కాదు, బీజేపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకోకుండా కాపాడడానికి మాత్రమే 42 విభాగాల్లో టెండర్స్ని పిలిచింది. కేటాయించిన సొమ్ములో ఒక్క రూపాయి కూడా జీతాలకు కానీ లేదా మిల్లు డెవలప్మెంట్కి కానీ కేటాయించుకోకుండా ఉంది. ఇది మేం చేసాం ఈ పని అంతా అని చెప్పగలిగితే, మీరు మమ్మల్ని ఏమన్నా అంటే అక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి పడటానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే పిచ్చి మాటలు మాట్లాడడం, విషయం తెలుసుకోకుండా కామెంట్లు చేయడం అంత గౌరవం కాదని చెప్పేసి మాధవ్ గారికి హితవు చెప్తా ఉన్నా. మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు, గూడు పుటానిలుగా మారి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు, కమ్యూనిస్టులు ఒక ఘాతుకంగా మారారు అటంగా అని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఏమేం చూస్తారు?
ఇప్పుడు ఆయన కమ్యూనిస్టుల మీద ఏదైనా కక్కొచ్చు, తప్పులేదు, ఎందుకంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 2-3 రోజుల క్రితం పత్రికల్లో విశాఖ ఉక్కుకు సంబంధించి 42 విభాగాల్లో టెండర్స్ పిలిచారు అనేది పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చింది. దీనికి ఏ సమాధానం చెప్తారు? మా ఆరోపణ కాదు, అది అన్ని పత్రికల్లో వచ్చింది. అంటే దాన్ని టెండర్స్ ఓకే అయితే ఆ 42 విభాగాలు ప్రైవేటు వ్యక్తులు కబంధ హస్తాల్లో చిక్కుకోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ఉద్యోగుల్ని తీసేయడం నిజమా కాదా? వాళ్ళు అలాగే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళని 4000 మందిని తీసేయటం నిజమా కాదా? ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచితే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? దీనికి కూటమి ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ ఏదన్నా ఉందంటే ఉక్కు పరిశ్రమే. దాన్ని కాపాడుకోకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో తగిన మూల్యం కూడా చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంది. అది ప్రభుత్వ రంగంలో ఉంటేనే రిజర్వేషన్ సౌకర్యం అమలు జరుగుద్ది, కింది వర్గాలకు న్యాయం జరుగుతుంది కాతో. కానీ రేపు ప్రైవేటీకరణ వైపోతే ఈ ఏమీ అమలు చేయరు, అమలు చేయమని అడిగేవాడు ఉండడం. అందుకోసం కమిషన్ల కక్కుర్తికి ఈ పనంతా చేస్తూ ఉన్నారు తప్ప కార్మిక శ్రేయస్సు కోసం కానీ లేకపోతే విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం కానీ ఈ ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. దానికి నిన్నగాక మొన్న వచ్చిన పత్రికల్లో వచ్చిన అంశాలే ఆధారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా గతంలో చూస్తే కనుక అక్కడికి వెళ్ళి పెద్ద హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఎంపీలు ఏం చేస్తున్నారు? ముద్దు నిద్రపోతున్నారా? ఆల్రెడీ గతంలో ఎంపీలకు సంబంధించి విమర్శలు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు అసలు ఏ విధంగా అధికారంలోకి వచ్చాక నోరు మెదపట్లేదు. ఇప్పుడు గతంలో అనేక విమర్శలు చేశారు. ఏమని? విశాఖ ఉక్కుని రక్షకులు మేమే అన్నట్టుగా. ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎంపీలు కానీ పట్టించుకోవట్లేదు, భయంతో లేకపోతే ఇంకో దాంతో. కాబట్టి మేము వస్తే దీన్ని కాపాడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, 1-2 మాసాలు అయిపోతా ఉంది. కానీ దాన్ని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, దాన్ని సెబీలో విలీనం చేయడానికి కావాల్సిన ప్రయత్నం కానీ, లేకపోతే గనులు కేటాయింపజేయడానికి కావాల్సిన రిప్రజెంటేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికీ చేయలే. కానీ నక్కపల్లి దగ్గర మిట్టల వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ కడతా ఉంటే దానికి గనులు కావాలని, దాన్ని సత్వరం నిర్మాణం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఇదంతా పత్రికల్లో వచ్చింది, మా ఆరోపణ కాదు. అంటే మీరు ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కుని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్రైవేటు రంగంలో మిట్టల వారు నిర్మాణం చేస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని తయారు చేసుకోవడానికి మీరు ఆతృత పడతా ఉన్నారా అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. దీని మీద కూటమి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, విశాఖ ఉక్కుని రక్షించాలని చెప్పేసి కార్మికుల తరఫున, ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే ఉక్కుకు సంబంధించినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో ఇప్పటికే కొన్ని విభాగాలకు సంబంధించి కూడా ప్రైవేట్ వ్యక్తులకు కూడా టెండర్లు ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా నోరు మెదపకుండా అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు ఎవరైతే కార్మికుల పక్షాన్ని పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడానికి తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్నారు. ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కానీ ప్రైవేటు సంస్థలకు సంబంధించి గనులు కేటాయించాలని అడుగుతున్నారు. కానీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏదైతే ఆంధ్ర హక్కు సంబంధించినటువంటి విశాఖ ఉక్కుగా ఉన్నటువంటి వాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదని చెప్పి ఆయన కూడా విమర్శిస్తూ కూడా కనపడుతుంది. విజయశ్వత రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.